అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని క్లింకరా ఛానల్. నేను మీ భ్రమరాన్ని. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నాం, మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము. సో ఈరోజు అయితే రక్షాబంధన్ కదా, నేను మా అన్నకి రాఖీ కడుతున్నాను. సో మా సోదరులు అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు, అన్నదమ్ములందరికీ నా తరపు నుంచి. దీపము, లడ్లు అండ్ రాఖీ, అక్షింతలు, కుంకుమ, గంధం. ఇప్పుడు నేను చేస్తున్నా. దీంట్లో వినాయక రెండు వచ్చినాయి. మాట్లాడుకుని ఏదో ఒకటి సరే కట్టుకుంటారా? వెన్నా రక్షాబంధన్ శుభాకాంక్షలు. రక్షాబంధన్కి నేను రాగి కట్టా. అది గిఫ్ట్ ఏంటి? గిఫ్ట్ ఉంది, రెడీ చేసాగా. ఏం గిఫ్ట్? డైమండా లేకపోతే బంగారమా? వజ్రం ఎడియాలా? ఏదో వైడరాలు వస్తాయి కానీ. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య, రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఇదిగోండి, నేను వినాయకుడితో ఓం కూడా కలిసి ఉంది, అది తీసుకున్నాను. మంచిదిగా ఉంది కదా. రాఖీ పండుగ శుభాకాంక్షలు చెల్లెలు. థ్యాంక్ యూ అన్నా. అక్షంతలే అన్నయ్య అన్న కింద పెట్టుకోవా? మాకు ఈ రోజు వచ్చేది మంచి రోజు. అన్నలు మా దగ్గర అది ఈ రోజు కాదు, ఈ రోజు లెక్క రాదు. అది ఈ రోజు లెక్క రాదు. సరే సరే పట్టుకోండి. వేస్తాను నా దగ్గర ఆశీర్వాదం. అమ్మ మీ ఆయన కాలు పట్టుకుంటాడు కానీ అప్పుడే అది వేరు ఇది వేరు. నేను వేస్తా. అంగు లడ్డు పెట్టి. లడ్డు కావాలా నాయనా? లడ్డూలు కావాలి. ఆయన లడ్డు 5 లడ్డులు కావాలా నాయనా? నేను తింటేస్తాను ఆయన. ఆయన లడ్డు కూడా హ్యాపీ. ఇలాంటి సంతోషంగా ఆనందంగా. నువ్వు ఇంకో లడ్డు తీసి పెట్టి రైస్ కూర్చో కూర్చో కూర్చో. మన ఫ్యామిలీ ఇక్కడ చెప్పు రైస్, మీ అక్క చెల్లెలందరికీ, మా అక్క చెల్లెలందరికీ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. దీవించు ನೋಡ್ದು. ఇటు అంతనా? రాగి కట్టేసా అన్నయ్య. నాకు పైసలు ఆర్ గిఫ్ట్ ఏదైతే కావాలి? నీకేం కావాలి? నాకా ఒకటేమో నువ్వైతే మంచిగా సెటిల్ అయ్యి లైఫ్ లో నాకు ఇస్తా ఉండాలి. అండ్ నాకు గిఫ్ట్ అంటే నాకు కావాలి కదా. ఏదే మీరు కట్టేది ఏదే 10 రూపాయలు ఏది చిన్న రాగిలైనా కానీ ఏదే మాకు రక్షణగా తోడు ఉండిద్ది. మీరు మాకు రక్షణగా ఉంటారు కాబట్టి నేను ఎల్లప్పుడు మీకు ఇలాగ ఇస్తూ ఉంటాము. ఇదిగో నీ గిఫ్ట్. అంత డబ్బులు కూడా ఉన్నాయి, మన గిఫ్ట్ తో డబ్బులు కూడా ఉన్నాయి. నాకు 2 వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, గిఫ్ట్ వచ్చింది.
మీరు ఇది కడితేనే మీరు డబ్బులు ఇస్తారు కదా, రక్షాబంధన్ రోజు రాఖీలు కడితే ఇస్తారు కాబట్టి మేము రాఖీలు కట్టి డబ్బులు సంపాదిస్తాం. మా మీరే నేను సంపాదించేది. దానికి అర్థం ఏంటంటే ఏమి లేదు, ప్రేమ అభిమానాలు. గిఫ్ట్ ఏంటంటే మనసుకు ఆనందానికి. ఆడపిల్ల కోరుకుంటా ఉంటే ఆ అన్నదమ్ములు బాగా ఎదుగుతూ ఉంటారు. అందుకని సెకండ్ హ్యాపీ రక్షాబంధన్. ఎప్పటికైనా ఆడపిల్లకి శుభాకాంక్షలు. నాకు ఎప్పుడు ఇలానే గిఫ్ట్లు డబ్బులు ఇస్తా ఉండు. నువ్వు హ్యాపీగా ఉంటే నాకు అదే పెద్ద గిఫ్ట్, నాకు అదే ఆనందం. సరే అన్నయ్య, నువ్వు కూడా అలానే. నేను నాది డైలాగ్ అదే. సరే. నీ ఆనందమే ఏం నా పెద్ద గిఫ్ట్ బహుమతి. అన్నా ఇది? చూడు చూస్తావా? చూస్తావా ఏం గిఫ్ట్? ఇప్పుడే చూడాలా రేపు చూడనా? చూడు నీ ఇష్టం, ఎప్పుడు ఓపెన్ చేస్తావా లేదా? మనకి చేసి చూడాలని ఆసక్తి ఉండద్ది. మళ్ళీ ఏమి ఇచ్చాడు అని చెప్తా ఉంటాం మళ్ళీ. ఇట్స్ డైమండ్. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ వావ్ వావ్. అన్నయ్య ఎట్లా ఉంది? చాలా బాగుంది అన్నయ్య. అట్లా వెళ్ళండి. ఇది బ్రాస్లెట్. సో సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్. ఇది లాకెట్, ఇవి ఇయర్ రింగ్స్ వచ్చినాయి. అండ్ వీటికి తగ్గట్టు బ్రాస్లెట్ కూడా వచ్చిందండి. పార్టీ వేర్స్ కానీ సింపుల్గా మనం అక్కడికి వెళ్ళాలనుకున్నా చాలా బాగుంటుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఇచ్చినందుకు. చాలా బాగున్నాయమ్మా. నేను ఇలాంటివి కావాలని ఎదుగుదా ఉంటా, దొరకట్లేదని ఆగుతూ ఉంటా. థ్యాంక్ యూ అన్నయ్య. ఇది బాగుందా? చాలా బాగుంది. నచ్చిందా? నచ్చింది. పెట్టుకోవచ్చు, పెట్టుకో. అది ఏదే మీ అన్నయ్య సెలెక్షన్ అంటే ఆ మాత్రం ఉంటది. అదేగా అంతే మరి. ఈ సెలెక్షన్ నాకు నచ్చిందిలే. మీ అన్న సెలక్షన్ అంటే అలాగే ఉంటుంది. నీకేం కావాలి? మీ అన్న తెలీదా ఏంది? తెలుసులే. సింపుల్గా నైస్గా చాలా బాగుంది ఇది. ఎక్కడికైనా పార్టీ, ఎక్కడికైనా వెళ్ళాలన్న ఫంక్షన్స్కి, బర్త్డే పార్టీస్కి వెళ్ళాలన్నా సింపుల్గా బాగుంటుంది. నాకు మా అన్నయ్య అయితే ఇవి ఎక్కువగా ఇవ్వడండి. ఎప్పుడో ఒకసారి అలా ఇస్తాడు, చాలా తక్కువ, రేర్గా. కానీ రేర్గా ఇచ్చినా చాలా మంచిగా వాడుకునేటట్టుగా సింపుల్గా ఇస్తాడు. సో కానీ మనం రాఖీలు అనేవి గిఫ్ట్ల కోసం కొనం కదా, కానీ వాళ్ళు మనం ఆడపిల్ల సంతోషంగా ఉండిద్దని ఇస్తారు. కానీ రాఖీ అనేది వాళ్ళు మంచిగా ఉండి మంచిగా హ్యాపీగా ఉండాలి కాబట్టి రాఖీలు అనేది కడతాం మనం. గిఫ్ట్ల కోసం అయితే ఆశించాం కదండి. సో వన్స్ అగైన్ బయట ఉన్న అన్నదమ్ములందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి. కానీ మనకి రక్షాబంధన్ వస్తే మాత్రం చాలా గిఫ్ట్స్ వస్తాయి కదండి. మన ఇంట్లో అన్నకి బయట తెలిసిన అన్న వాళ్ళకి, అమ్మ వాళ్ళ పిల్లలకి అలా కట్టుకుంటూ ఉంటాం. వాళ్ళ డబ్బులు ఏదోటి గిఫ్ట్ రూపంలో ఏదోటి ఇస్తూ ఉంటారు కదా. మనకైతే చాలా గిఫ్ట్లు వస్తాయి కదా. శ్రావణ మాసం అంటే ఆడపిల్లలు వస్తాయి కదండి, డబ్బులు సంపాదిస్తూ ఉంటారు ఆడపిల్లలందరూ. అబ్బాయిలకి డబ్బులు పెడతా ఉంటే వాళ్ళు మనకి వస్తూ ఉంటారు. అంటే ఐ మీన్ అబ్బాయిలు అంటే అన్నయ్య వాళ్ళ అన్న తమ్ముళ్ళు వాళ్ళు. సో నేనైతే రాఖీని బాగా తీసుకుంటానండి మా అన్నయ్య దగ్గర నుంచి లాక్కోవడానికని. ఇట్లా ఇస్తూ ఉంటే వాళ్ళు ఇంకా ఇయర్కి ఇస్తూ ఉంటారు కదా. సో అందుకని నేను అలా తీసుకుంటా ఉంటా కూడా. సో నేనైతే ఈ రక్షాబంధన్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా మీ అన్నదమ్ములు అంటే ఎక్కడున్నా సరే వెళ్ళి రాఖీ కట్టించుకుంటారు కదా వాళ్ళు, ఎక్కడున్న ఆడపిల్లలు. సో మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నానండి. సో వన్స్ అగైన్ నా తరపు నుంచి మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న అన్నదమ్ములందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. వాళ్ళు కూడా ఎప్పుడు మంచిగా ఏదో చెప్తారు కదండి, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో కలిగి ఉండాలి వాళ్ళందరూ కూడా. జాబ్ చేస్తూ చక్కగా అందరూ మంచిగా సెటిల్ అవ్వాలి లైఫ్లో అందరూ కూడా. సో నా నుంచి అయితే అదేనండి, నేను ఇంకేమైతే ఎక్సెప్ట్ చేయను. సో గిఫ్ట్స్ అనేవి ఎక్సెప్ట్ చేయను ఎవరి దగ్గర నుంచి. మంచిగా ఉంటే చాలా అంతా. సో ఓకే చెల్లెలు, నీకు కూడా వన్స్ అగైన్ రక్షాబంధన్ శుభాకాంక్షలు. సో అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మా అక్క చెల్లెలకు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అన్నయ్య కూడా చెప్పేసాను అందరికీ. సో ఈ రక్షాబంధన్ ఒకటి చెప్తున్నా అండి, రక్షాబంధన్ ఎప్పుడు వచ్చినా ఆడపిల్లలు పెళ్లి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడున్నా సరే అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ వెళ్ళి కట్టించుకోవాల్సింది రాఖీ. ఆ రోజు అన్నలు కుదరకపోతే ఆడపిల్లలు రావాలి. అన్న వాళ్ళకి కుదిరిపోతే, ఒకవేళ కుదరని పక్షంలో రావాలి. ఎక్కువగా అన్న వాళ్ళే రావాలి ఆడపిల్లలకి కట్టించుకోవడానికి. కుదరకపోతే కనీసం చెప్పుకోవాలి. మరీ అంత బిజీగా ఉండకూడదు రక్షాబంధన్ రోజు అయితే. వచ్చేసింది ఇది.
ఒకరోజు రేపు పెట్టుకుంటా. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఉంటానండి. మళ్ళీ మరో మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్. సో ఇది మీరు కూడా ఎలా చేసుకున్నారో నాకైనా మా అన్న ఇచ్చిన గిఫ్ట్ నచ్చినట్లయితే అది కామెంట్లో పెట్టండి. అండ్ మీరు ఎలా చేసుకున్నారో దాన్ని కూడా కామెంట్లో నాతో షేర్ చేసుకోనండి. మనం మాట్లాడుకుందాం కామెంట్ చేస్తే. బాయ్, టేక్ కేర్.